శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి కింద నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసి ఆ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్ లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చాలా మంది ధనపరంగా మోసపోతున్నారు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో ఎక్కువ ధనాన్ని వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ తగిన జాగ్రత్త వహించండి. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఈ అఫీషియల్ నెంబర్ తప్ప ఏ నెంబర్ అయినా సరే మీకు సోషల్ మీడియాలో కనిపించి వీడియోలు ఉన్నా కూడా ఆ నెంబర్లకు కాల్ చేసి మోసపోకండి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి పైన రకరకాల నెంబర్లు ఇచ్చి అందరినీ మోసం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలాంటి ఛానల్స్ రోజుకొకటి బయటికి వస్తున్న తరుణంలో ఆన్లైన్ మోసాల బారిన పడకండి. మీ ధనాన్ని మోసపోయి నష్టపోకండి. మాచిరాజు భక్తి వ్యూయర్స్ అందరూ కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. జూలై 16 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 8:55 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. అలాగే ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:57 వరకు ఉంది. గురువారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతైన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అగ్ని సంబంధమైనటువంటి పనులు, ఇటుక బట్టీలకు నిప్పంటించడం ఇలాంటి పనులు చేసుకోవచ్చు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రము. ఎదుటి వాళ్లతో తగాదపడి గొడవపడి విజయం సాధించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. మన వైపు న్యాయం ఉంటేనే ఎదుటి వాళ్లతో తగాదపడి విజయం సాధించడానికి ఈ నక్షత్రం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో ఆపదలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే రుణాల వల్ల ఇబ్బంది ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. రుణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి సంబంధించి కీలకమైన విషయాల్లో చర్చలు చేసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మేషరాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే వివాహపరమైన ప్రయత్నాల్లో చర్చలు విజయవంతం చేసుకోగలుగుతారు. అదేవిధంగా వృత్తిపరంగా ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో ధనపరమైన ప్రయోజనాలు వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో ఆపదలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అప్పుల వల్ల కొన్ని చిక్కులు చికాకులకు లోనైనప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మిథున రాశి వాళ్ళ సంతానానికి చాలా వరకు అనుకూల ఫలితాలనే ఇస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి కర్కాటక రాశి వాళ్ళు రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. అదే విధంగా సామాజిక న్యాయం కోసం పాటుపడాలనే ఆలోచనలు పెరిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడం కోసం చేసే చర్చల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. సింహరాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అదేవిధంగా శారీరకంగా మానసికంగా కొంత బాధలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ బాధలు అధిగమించడానికి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు చోర భయము అగ్ని భయము కనిపిస్తున్నాయి. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తులారాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అగ్నికి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. అలాగే రాజభయం కూడా కనిపిస్తుంది. అంటే అధికారుల వల్ల భయాందోళనలకు పనిచేసే చోట గురయ్యే అవకాశం ఉంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొన్ని తొందరపాటు చర్యల వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ధనం ఖర్చు చేసే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే శారీరకంగా మానసికంగా కొన్ని బాధలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఆ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించగలుగుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విశేషమైన ధనలాభాన్ని అందిపుచ్చుకునే అవకాశం ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం ఉంది. ఊహించిన దానికంటే రెట్టింపుగా ధన ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ల కోసం కూడా అనేక ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళు ఈరోజు ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనపరమైన వ్యవహారాల్లో మాత్రం ధనహాని కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ఈరోజు ధనలాభం కనిపిస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త విషయాలకు సంబంధించిన కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చలన్నీ విజయవంతం చేసుకోగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా లాభం చేకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. ఈ సందర్భంగా జగన్నాథుడి అనుగ్రహాన్ని కలిగింపజేసే మంత్రం చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఆ మంత్రం ఏంటంటే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇది మంత్రం. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. పూరి జగన్నాథ స్వామి అనుగ్రహం సిద్ధిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి కూడా గురుహోర మంచిది. గురుహోరలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే మీ ధనం రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.